ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2026 సంవత్సరంలో భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు ఎప్పుడు వచ్చాయి? ఈ పండుగల విశిష్టత ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకుందాము. కాలచక్రానికి అధిపతి సూర్యుడు. సూర్యుడి ఆధీనంలో నిరంతరం తిరిగే కాలచక్రంలో ఏడాదికి 2 ఆయనాలు వస్తాయి. అవి ఒకటి దక్షిణాయనం కాగా రెండోది ఉత్తరాయణము. ప్రతి ఏటా జనవరి నెల సంక్రాంతి పండుగ సమయంలో ఉత్తరాయణం మొదలవుతుంది. దీన్ని ఉత్తరాయణ పుణ్యకాలంగా పిలుస్తాము. ఈ సమయంలోనే పంటలు చేతికొస్తాయి. అందుకే సంక్రాంతి పండుగకి ఒకవైపు సూర్యారాధన చేస్తూనే మరోవైపు ఆహారం ఇచ్చే నేల తల్లిని అందమైన రంగవల్లికలతో, పుష్పాలతో పూజిస్తాం. ఈ సంక్రాంతి పండుగ భోగి పండుగతో మొదలై కనుమతో లేదా ముక్కనుమతో ముగుస్తుంది. 2026 సంవత్సరంలో సంక్రాంతి పండుగ తేదీలో జనవరి 14, 2026 బుధవారం రోజున భోగి పండుగ, జనవరి 15, 2026 గురువారం రోజున మకర సంక్రాంతి, జనవరి 16, 2026 శుక్రవారం రోజున కనుమ. సాధారణంగా సంక్రాంతి జనవరి 14న వస్తుంది. కానీ సౌర గమనం ప్రకారము ఈసారి ప్రధాన పండుగ 15వ తేదీ జనవరి గురువారం రోజున జరుపుకోవాలి. సంక్రాంతి పండుగ భోగి పండుగతోనే ప్రారంభమవుతుంది. ఈ భోగి రోజు భోగి మంటలు వేస్తారు. ఉత్తరాయణ కాలం ప్రారంభమయ్యే ముందు రోజు బాగా విపరీతంగా ఉండే చలిని తట్టుకునేందుకు తెల్లవారుజామునే భోగి మంటలను వేస్తారు. గోదాదేవి ధనుర్మాసం తొలి రోజు నుంచి తిరుప్పావై పాశురాలతో రంగనాథ స్వామిని ఆరాధించి భోగి పండుగ రోజే వివాహమాడి స్వామివారిలో లీనమవ్వడం వల్లే ఈ భోగి పండుగ వచ్చిందని కథ బాగా ప్రచారంలో ఉంది. అందుకే ధనుర్మాస వ్రతము భోగి పండుగతో ముగుస్తుంది. ఇక భోగి పండుగ రోజు ఆవు పేడతో చేసిన పిడకలపై కొత్త బెల్లము, కొత్త బియ్యము, ఆవు పాలతో పొంగలి చేసి సూర్య భగవానుడికి నివేదించడము ఆనవాయితీ. అలాగే భోగి రోజు సూర్యాస్తమయంలోపు చిన్న పిల్లలకు దిష్టి తగలకుండా భోగి పండ్లు, రేగి పండ్లు, నాణ్యాలు, పువ్వులు కలిపి తలపై పోస్తారు. తెలంగాణలో అయితే భోగి నోము పేరుతో ప్రత్యేక వ్రతం కూడా చేస్తారు. మట్టి కుండలో నువ్వుల ఉండలు, జీడి పండ్లు, చిల్లర డబ్బులు, చెరుకు ముక్కలు వేసి వాటిని ఇరుగు పొరుగు వారికి, బంధుమిత్రులకు వాయినాలుగా ఇస్తారు. భోగి పండుగ మరుసటి రోజు వచ్చే పండుగ మకర సంక్రాంతి. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి ఈ రోజును మకర సంక్రాంతి లేదా మకర సంక్రమణంగా పిలుస్తారు. ఈ రోజు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఇక సంవత్సరం మొత్తం చేసే దాన ధర్మాలతో పోలిస్తే ఈ మకర సంక్రాంతి పండుగ రోజు గుమ్మడికాయ దానం చేయడం వల్ల పితృదేవతలు సంతోషించి సకల శుభాలు చేకూరుతాయని నమ్మకం. అలాగే నువ్వులు కూడా ఏదో ఒక రూపంలో సంక్రాంతి రోజు తీసుకుంటే ఆరోగ్యంతో పాటు ఆయుష్ పెరుగుతుందని చెప్తారు. ఇక తెల్ల నువ్వులు దేవతార్పణం కోసము, నల్ల నువ్వులు పితృతర్పణం కోసం ఉపయోగించాలని శాస్త్రాలు చెప్తున్నాయి. సంక్రాంతి మరుసటి రోజు కనుమ పండుగ. సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించే రోజును కనుమగా భావించడం వల్లే ఈ కనుమ రోజును మేష సంక్రాంతిగా పిలుస్తారు. ఇక కనుమ పండుగను అంతరార్థం ఏమిటంటే ఉపకారం చేసిన వారికి ప్రత్యుపకారం చెయ్యాలి అన్నది కనుమ పండుగ అంతరార్థం. మానవ మనుగడకు మూలాధారమైన పశువులకు, జంతువులకు కృతజ్ఞతలు తెలియజేయడము ఈ కనుమ పండుగ ప్రధాన ఉద్దేశం. కనుమ పండుగ రోజు రైతులు ముందుగా పశుశాలను శుభ్రం చేసి గోవుల్ని, గేదెల్ని కడిగి పసుపు రాసి కుంకుమ పెట్టి పూలమాలతో అలంకరించి పూజిస్తారు. సాయంత్రం పూట మేళ తాళాలతో ఊరేగిస్తారు.